కూర్చొని ఒకసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్ తిప్పేసుకోండి. ఎవరి పాలనలో ఏ విధంగా జరిగింది అని, గతంలో ఎందుకు జరగలేకపోయింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుందని కూడా ఆలోచించుకోవాలి. ఎవడు మనకు మంచి చేస్తున్నాడని ఆలోచించుకోవాలి. ఆ విధంగా మంచి చేయడానికి మీరందరూ కూడా నాకు వెన్నుగా నిలబడాలని, నాకు తోడుగా నిలబడాలని, రాబోయే 2 నెలల్లో జరిగే ఎలక్షన్స్ లలో మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా నిలిస్తేనే మనకు మంచి చేయడానికి మేమందరం కూడా, మా తోటి కౌన్సిలర్లు కావచ్చు, మిత్రులు అందరూ కూడా మన ప్రాంత అభివృద్ధికి మేమందరం కూడా మీకోసం ఉంటాము. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మేము ఈ విధంగా అభివృద్ధి చేశాం, ఈ విధంగా ప్రజల యొక్క మంచిని చూసుకుంటా పోయినాం. మరి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏ విధంగా చేసినారు? మనం ప్రతి విషయంలోనూ అంత కూలంకుషంగా చూసుకునే మనము ఇటువంటి విషయాల్లో ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? ఈరోజు చూసే కోటాల్లో ఈ నెంబర్ 1 కావచ్చు, 3 కావచ్చు. మొట్టమొదటిసారి మా కౌన్సిలర్లు గెలిచినారు. మా కౌన్సిలర్లు వచ్చిన తర్వాత ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారు, ఏ విధంగా జనాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు, వీటన్నింటినీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది. ఈరోజు కేవలం 1వ నెంబర్ సచివాలయంలో, 3వ నెంబర్ సచివాలయంలో, ఒక్కొక్క సచివాలయంలో నేరుగా దాంట్లో తేజ చెప్పాడనో, నేను చెప్పాడనో, పెద్దన్న చెప్పినాడనో, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాడనో ఎవరికి కానీ ఏ ఇబ్బంది పెట్టకుండా 45 కోట్ల రూపాయలు ఒక్కొక్క సచివాలయాల్లో నేరుగా ప్రజలకు పంపించబడింది. అంటే 2 సచివాలయాలకు సంబంధించి 90 కోట్ల రూపాయలు, 1 కాదు 2, 90 కోట్ల రూపాయలు పబ్లిక్ కి జనాలకు డబ్బు ఇవ్వడం. దీంట్లో మేము ఏమైనా రికమెండేషన్ చేసినారమ్మా మీకోసం? నీకు ఇది ఉంది, నువ్వు మా పార్టీ కండవా వేసుకుంటేనే మీకు చేస్తామని చెప్పుకుంటారా? ఇదే ఇంతకుముందు కాలంలో ఏ విధంగా ఉండేది, నువ్వు కండవా వేసుకుంటే నీకు ఇస్తాను, నువ్వు ఇచ్చినది ఏది లేదనుకో, నీకు ఏ చిన్న పనికి పోయినా కండవా వేసుకుంటావా లేదా, పని చేస్తావా లేదా? ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక ధైర్యంగా మీ గడప దగ్గరికి వచ్చా, ఇదిగో మీకు ఈ మంచి చేశాం, మరింత మంచి జరగాలి, మరింత ముందుకు పోవాలి అంటే మీరు మాకు అండగా నిలబడాలి అని చెప్పేసి ఈరోజు 1 కాదు 2 కాదు, ఇద్దరు కలిసి ఒక్కొక్కరు 200 మంది కుటుంబాలను పార్టీలలో చేర్పించే కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా పేర్కొన్నారు. నాయకత్వం